రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే పిల్లల్ని అడిగాను. ఉప్మా తింటారా అంటే లేదన్నారు. సేమ్యాలు తింటారా అంటే లేదన్నారు. మక్రోని చేయమంటారా అంటే వద్దన్నారు. పూరీలు తింటారా అంటే అది వద్దన్నారు. దోశలు వేద్దామంటే దోశ పిండి లేదు. ఇడ్లీలు చేద్దామంటే ఇడ్లీ పిండి లేదు. ఏం చేయమంటారు? ఈరోజైతే గోధుమ పిండితో చపాతీలు చేసేసాను. అదే లాగిచ్చేశారు. చపాతీలు అయితే చేసేయచ్చు. చపాతీలోకి మళ్ళీ ఏదైనా కూర కావాలా కదా. దీనికోసం నేనేం చేశానంటే ఇందులో కోడిగుడ్లతో ఎగ్ బుర్జీ చేశాను. చాలా టేస్టీగా కుదిరింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈరోజు ఎగ్ బుర్జీ సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఏ విధంగా తయారు చేస్తారో చూపించేస్తాను. ఇందుకోసం ఒక కడాయి తీసుకొని అందులో కట్ చేసి ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయలు. ఇందులోనే రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కారపొడి, కారాన్ని బట్టి కారపొడి ఎక్కువ తక్కువ చేసి వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలపండి. నేను గ్యాస్ మీద పెట్టలేదండి. గ్యాస్ మీద పెట్టకుండానే మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు మాత్రమే మగ్గించుకోవాలి. అంతలోపల మనం ఈ చపాతీలకు పిండిని బౌల్గా చేసుకుందాం. డివైడ్ చేసుకొని నేను తీసుకున్న పిండికి అయితే 6 నుంచి 7 చపాతీలు అవుతాయండి. మీరు డైరెక్ట్గా చపాతీలు పుల్కాల్లాగా వేసుకొనైనా తినచ్చు. కానీ పిల్లలు అంతగా నచ్చదండి. పిల్లలకి పుల్కాలంటే చపాతీలు అయితే బాగా తింటారు. ఫస్ట్ ఈ విధంగా డస్ట్ చేసుకొని రోల్ చేసి మధ్యలో ఆయిల్ వేసి దీన్ని మడిచి మళ్ళీ ఇంకోసారి రోల్ చేసి చపాతీలు చేసుకోవాలి. బాగుంటాయి టేస్ట్. మనం షేప్ ఏ విధంగా అయినా ఇచ్చుకోవచ్చు. నేను చూపించిన విధంగా చేయొచ్చు, రౌండ్ అయినా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ఎన్ని షేపులు చేసుకోవచ్చో చపాతీతో మనం చూపిస్తాను. మీరు కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మధ్యలో ఒకసారి మూత తీసి ఈ ఉల్లిపాయలను ఒకసారి బాగా కలపండి. ఎందుకంటే మాడిపోతుంది అట్లే ఉంటే. అస్సలు నీళ్ళు వేయకూడదండి. నీళ్ళు వేయకుండానే బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలు. చూడండి, ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలో కోడిగుడ్లు వేసుకోవాలి. ఈ రెసిపీ చేయడం కోసం ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ టైం అయితే పట్టదండి. మనం తొందరగా ఏమన్నా చేయాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మీరు రైస్లో కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది రైస్లో కూడా. ఇప్పుడు నేను ఇక్కడ కోడిగుడ్లు పగలగొట్టి వేస్తున్నాను 4. వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక సగం నిమిషం పాటు అలాగే వదిలేయాలి కదపకుండా. తర్వాత మూత తీసేసి ఇప్పుడు కలపాలి బాగా. ఈ విధంగా చేసుకోవచ్చండి. కేవలం 2 స్టెప్పుల్లో రెడీ అయిపోతుంది. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి వారైనా, వంట రాని వాళ్ళు, పిల్లలైనా లాస్ట్కు ఈ రెసిపీ చేసుకోవచ్చండి. అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో. నేనైతే వేయలేదు. కొత్తిమీర ఏం వేయలేదండి. చాలా సింపుల్ రెసిపీ. మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు. ఎగ్ ఆనియన్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవడమే. ఈ విధంగా స్ట్రక్చర్ రావాలండి. అప్పటి వరకు 1 నిమిషం పాటు కదుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లోనే పెట్టి. ఏమైనా పచ్చిగా ఉంటే కూడా గుడ్డు మొత్తం ఇదైపోతుంది. నెక్స్ట్ మనం పెనం పెట్టుకుందాం ఈ సైడు. ఈ పెనం వేడేలోగా మనం చపాతీలను ప్రిపేర్ చేసుకుందాం. మీకు ఎగ్ బుర్జీ రెసిపీ అయితే చూపించేశానండి. చపాతీలు కొద్దిగా వీడియో చూపించడం కోసం వేస్తున్నాను. మీకు ఎగ్ బుర్జీ రెసిపీ చూసేస్తే వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. చపాతీలు అయితే నేను చేస్తున్నాను. కొత్త పిన్నం తీసుకున్నానండి. అందుకని చపాతీలు కొద్దిగా తొందరగానే కాలిపోయాయి. ఇందులో ఏం చేస్తాం, పిల్లలకైతే మంచి మంచి చపాతీలు వేసి నేను లాస్ట్ కొద్దిగా మాడిపోయిన చపాతీలు తినానమాట. వేస్ట్ ఏం చేస్తారు. పిల్లలకైతే ఈ చపాతీలు ఎగ్ బుర్జీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.